హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మార్నింగే చాలామంది పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పెరుగన్నలతో కానీ తినాలి అంటే ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలాగా నాన్ వెజ్ తిన్న టైంలోనే నాన్ వెజ్ పికిల్ కూడా చేసుకోవచ్చండి. సో ఈరోజైతే నేను మీకు ఒక రకం పికిల్స్ అయితే చూపిస్తాను. మీకు ఫ్రాన్స్ చూపించాను కదా, అలాగే ఇప్పుడు కోనం ఫిష్ అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి. కేజీ చప్పున అమ్ముతారు, లేదంటే వాటలు కూడా పెడతారు. సో అలాంటిది తీసుకొచ్చి, దానికైతే బోన్ ఉండదు. నేను 1 కేజీ తీసుకొచ్చానండి. తీసుకొచ్చి శుభ్రంగా నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసులుగా చేయాలంటే వాళ్ళు పెద్ద పెద్దవి ఇచ్చేస్తారు. మనం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి చిన్నగా చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కడిగేసి కొంచెం ఉప్పు పసుపు పట్టించి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఆ బబుల్స్ తగ్గిపోతాయండి. సో దీంట్లోని కూడా ఫ్రెష్గా ఉన్న అల్లం మాత్రం మనం వేసుకోవాలండి. ఎప్పుడు నిలవ వేసుకుంటే పికిల్ అయితే పాడైపోతుంది. బయటది కూడా పనికిరాదు అల్లం పేస్ట్. అందుకు ఇంట్లోనే అల్లం పేస్టు ఫ్రెష్గా చేసుకొని మనం వేసుకుంటే మనకి చాలా డేస్ మనకి నిలువ ఉంటుందండి పచ్చడి. సో ఇది మనకి పచ్చడిలోని మనం అన్నీ వేస్తాం కాబట్టి జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, సాల్టు, తర్వాత పసుపు వేస్తాము. అలాగే సోంపు, ఇంకా ఆవాలు, మెంతులు కూడా వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకి. నేనైతే 1 కేజీకి మాకు తిన్న స్పైసీ పెట్టి నేనైతే 8-9 స్పూన్లు అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. అలాగే తగినంత సాల్టు, 1 స్పూన్ పసుపు వేసాను. ఆల్రెడీ పసుపు మనం ఫ్రై చేసిన దాంట్లో వేసాం కాబట్టి ఇప్పుడు మనం ధనియాలు ఇవన్నీ కొట్టుకున్నాం కదా, ధనియాలు, జాజికాయ, జాపత్రి, 2 మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, లవంగీలు ఇవన్నీ మనం పౌడర్ చేసుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, కొద్దిగా ధనియాలు, సోంపు కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకొని అవి బాగా మెత్తగా పౌడర్ చేసుకొని ఆ మిశ్రమం అయితే ఇందులో కలుపుకున్నానండి. ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇందులో మనకి పులుపుకి అంటే ముక్కగా బాగా పట్టాలి కాబట్టి పులుపు సరిపోతుందా లేదా అని అప్పుడు నిమ్మరసం అందులో వేసుకున్నప్పుడే మనం చూసుకోవాలి. అంటే ఉప్పు కారాలు అన్నీ చూసుకొని మనం ఒక పక్కన పెడితే మినిమం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోద్దండి. సో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో లైక్ చేయండి.